అస్సలాముఅలైకుం అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈటీవీ అలియా తుబస్సుమ్ వ్లాగ్స్. సో ఈ రోజు నా బర్త్డే వ్లాగ్ అండి. అండ్ నైట్ 12 o'clock అవుతుంది ప్రజెంట్. ఇంకా నాకైతే రూమ్లో ఉండు, నువ్వు నేను పిలిచినప్పుడు రా అన్నారు మా హస్బెండ్. సో ఐఎమ్ సో క్యూరియస్ అనమాట, ఏం చేస్తుంటారు అని. సో ఇలా వెయిట్ చేస్తున్నా, ఇంకా ఏమేమి సర్ప్రైజెస్ ఉన్నాయి, ఏం చేస్తుంటారని. అండ్ నేనైతే ఇది సింపుల్గా అవుట్ఫిట్ వేసుకున్నాను. 12 o'clock కదా, ఇంకేముంటుంది, ఊరికి హెవీ ఉండకూడదు అని జస్ట్ ఒక నార్మల్ అంబ్రెల్లా కట్ టాప్ వేసుకున్నాను. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ క్యూరియస్, వెయిటింగ్ అనమాట ఏం చేస్తుంటారని. సో ద బెస్ట్ పార్ట్ ఏమంటే, నా లైఫ్లో మా హస్బెండ్ అయితే చిన్న చిన్న వాటికి కూడా కొంచెం సెలబ్రేట్ చేస్తాడు, నా చిన్న చిన్న మూమెంట్స్ కూడా. సో ఐ లైక్ ఇట్ వెరీ మచ్ అనమాట. సో ఎవ్రీ వన్ వాట్స్ దట్ నో దట్ ఎఫర్ట్స్ మ్యాటర్స్ అనమాట. ఇంకా డోర్ ఓపెన్ చేసుకుంటూ వస్తూనే చూస్తే చాలా బాగా డెకరేట్ చేశారు, ఫ్లవర్స్ వేశారు నా కోసం, దాని మీద నడుచుకుంటూ రమ్మని. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్లో అయితే ఇంత బాగా చేశారేంటి అని ఆలోచించాను అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అట్ దట్ టైం. నాకైతే బర్త్డేస్ అంటే చాలా క్యూరియస్గా ఉండేదాన్ని నేను చిన్నప్పటి నుండి. ఇంకా నా బర్త్డే వస్తుందంటే నేను 2 days నుంచి నాకు నిద్ర పట్టేది కాదనమాట. అండ్ రీసెంట్ డేస్ అంటే ఒక డిగ్రీ అలా ఏజ్ వచ్చినాక ఇంకా అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు బర్త్డేస్ మీద. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ మాత్రం ఏ చిన్న మూమెంట్ అయినా నేను సెలబ్రేట్ చేసుకునే చాలా ఎక్సైట్ అవుతాను. బికాజ్ నా హస్బెండ్కి తెలుసు తనకు కొంచెం మూమెంట్ సెలబ్రేట్ చేసేది ఇష్టమని. సో హీ యూస్ టు గివ్ దట్ ఎఫర్ట్స్ చూపించి ఏదో ఒక ప్లాన్ చేసి ఆ మూమెంట్ స్పెషల్ చేయడం ఆయన వల్ల నేను ఇంకా మళ్ళీ అడిక్ట్ అయిపోయాను దానికి, మళ్ళీ సెలబ్రేషన్స్కి, ఎగ్జైట్మెంట్కి ఇలా. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఇలాంటి హస్బెండ్ దొరకడం ఎవరికైనా అదృష్టంగానే ఫీల్ అవుతారు కదా. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ నాదైతే చిన్న క్యూట్ ఫ్యామిలీ, ఇక చూస్తూనే నాకు చాలా హ్యాపీగా టీయర్స్ ఆపుకున్నాను అనమాట మిడిల్లో. ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళందరూ చేసి ఇంకా కేక్ కట్ చేసే వరకు మేల్కున్నారు. ఇంకా కేక్ కటింగ్ అవుతూనే ఫ్యామిలీ అంతా ఒక్కరికి వచ్చి నాకు కేక్ తినిపించారనమాట. సో వాళ్ళ ఎగ్జైట్మెంట్ అంటే నాకన్నా ఎక్కువ ఉంది, అంతే కదండి. ఇంకా మనం హ్యాపీగా ఉంటే పేరెంట్స్ ఇంకా హ్యాపీగా ఉంటారు మన హ్యాపీనెస్ చూసి. సో నా పేరెంట్స్ అయితే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మమ్మల్ని చూసి, నన్ను, నా హస్బెండ్ని, ఇంకా మా బాబుని చూసి ఇంకా బ్లెస్ చేశారనమాట, మీరు ఇలాగే ఉండాలి అనుకుని. సో ఇలా అయితే నాకు హ్యాపీగా నా బర్త్డే అయితే 12 o'clock సెలబ్రేషన్ అయింది. ద మోస్ట్ క్రేజీ పార్ట్ అంటే నా తమ్ముడు మేల్కోవడం. నా తమ్ముడు యూజువల్లీ మేల్కోడు, నిద్రపోతే ఇంకా లేయడు కూడా, అంత మన ఇద్దరం ఉండి అనమాట. సో వాడు మేల్కొని వాళ్ళ బావతో కలిసి డెకరేషన్కి అంతా హెల్ప్ చేశాడు, అది ఇంకా స్పెషల్ అయింది నాకు మూమెంట్ అది. సో నౌ ఇట్స్ టైమ్ టు రివీల్ ద గిఫ్ట్స్. ఇంకా గిఫ్ట్స్ అయితే నేను వెయిట్ చేస్తున్నా ఏం గిఫ్ట్స్ ఇస్తారు అని. అండ్ దెర్ ఈజ్ ఎ బిగ్ సర్ప్రైజ్ ఫర్ యూ అన్నారు. సో ఐఎమ్ క్యూరియస్లీ వెయిటింగ్ ఫర్ ద గిఫ్ట్స్. సో గిఫ్ట్స్ ఇస్తాను అన్నారు, నేనైతే వెయిట్ చేస్తున్నా ఇవ్వు నా గిఫ్ట్స్ ఏం తెచ్చావని. సో లవ్లీగా నాకైతే రోజ్ ఇచ్చారు, అండ్ రోజ్ ఇచ్చి నాకు విష్ చేశారు. సో ఐఎమ్ సో హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత గిఫ్ట్స్ ఇచ్చే స్టార్ట్ చేశారు. ఇక్కడ చూస్తే ఒక స్పెషల్ థీమ్ ఉంది అన్నారు, ఏమంటే నాకు 25th బర్త్డే ఇది. సో 25 గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేశాను అని చెప్పారు, అండ్ ఒక్కొక్కటి నాకు ఇచ్చారు. సో ఐఎమ్ ఫీలింగ్ సో ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. సో ఈ 25 గిఫ్ట్స్లో అయితే నాకు ఒక గిఫ్ట్ ఆల్రెడీ తెలుసు, 1 day ప్రయర్ నాకు తీసిచ్చారు. సో నేను అదే ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చారులే అనుకుంటున్నాను. సో ఏమనేది నేను వీడియో ఎండ్లో చెప్తాను, ఖచ్చితంగా కంప్లీట్గా చూడండి. సో ఫైనలీ నా గిఫ్ట్స్ అన్నీ రిసీవ్ అయిపోయాయి నా హస్బెండ్ నుంచి. సో ఇంకా ఇట్స్ టైమ్ టు ఓపెన్ గిఫ్ట్స్. సో ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారో అని ఒక్కొక్కటి రివీల్ చేద్దామని నేను ఓపెన్ చేశాను. సో వాట్ అండ్ ఆల్, నేనైతే అనుకోలేదు ఇలా ఇస్తారని. వాట్ అండ్ ఆల్ నెసెసరీ నీడ్స్, ఇంకా గర్ల్స్కి ఎన్ని ఉంటాయండి గిఫ్ట్స్ ఇవ్వాలంటే. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన నాకు ఇచ్చారనమాట. ఈ గిఫ్ట్స్ అయితే ప్రతి ఒక్కటి నా హస్బెండ్ వెళ్ళి అదే పనిగా పిక్ చేసి చూస్ చేసుకొని తీసుకొని వచ్చారంట.
సో కొన్ని ఆన్లైన్ నుంచి వస్తున్నాయి, లోపల పెట్టుకుంటున్నారు నాకు చూడొద్దు చేయొద్దు అని చెప్పి. అండ్ కొన్ని తనే వెళ్ళి షాప్స్కి వెళ్ళి పర్చేస్ చేశారు. సో ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. వై ఐ నీడ్ యూ అని 20 రీజన్స్ అని పెట్టారనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ రీజన్ నేను చదివి చదివి మురిసిపోతున్నాను. అండ్ ఐ లైక్ ఇట్ వెరీ వెరీ మచ్. నాట్ ఈవెన్ దిస్, అన్ని గిఫ్ట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. సో ఎవరు పెడతారండి, లైక్ ఈవెన్ హస్బెండ్ వెళ్ళి ఇది నా భార్యకు బాగుంటుంది అని ఒక్కటి సెలెక్ట్ చేసుకొని వచ్చినా కూడా మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాంటిది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా హస్బెండ్ నాకు ఎలా ఉంటుంది నా భార్యకి అని ఆలోచించి మరీ తెచ్చారంట, చెప్పారు మళ్ళీ నాకు. సో ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్ అట్ ద టైమ్. సో ఇలా ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి నా గిఫ్ట్స్ అన్నీ. పర్లేదే, నాకన్నా బాగుంది మా ఆయనకి టేస్ట్ అనుకున్నాను పిక్ చేయడంలో థింగ్స్. సో ఇలా ఇదైతే నేను అన్నీ రివీల్ చేశాను. చూడండి చాలా బాగున్నాయి. ఇంకా ఓపెన్ చేస్తాను గిఫ్ట్స్ అన్నీ. ఇంకా డ్రెస్సెస్ కాడ నుంచి నేను వేసే డైలీ స్కార్ఫ్స్, ఇంకా ఇయర్ రింగ్స్ అనమాట, శాండల్స్, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఆలోచించి ఏవేవి యూస్ చేస్తారు ఇంకా లేడీస్ అని అన్నీ ప్రతి ఒక్కటి గ్యాదర్ చేసి ఇంకా గిఫ్టింగ్ చేశారు. సో ఇట్ ఈస్ సో స్పెషల్ ఫర్ మీ బికాజ్ ఇంతకుముందు అయితే నాకు ఎవరు ఇలా ప్లాన్ చేసైతే ఎవరు గిఫ్ట్ ఇవ్వలేదు. సో ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ ఫైనలీ ఒక స్పెషల్ గోల్డెన్ రోజ్తో అయితే నేను గిఫ్ట్స్ అన్నీ ఎండ్ చేశాను, ఓపెన్ చేసేది. సో ఇది ఫ్రెండ్స్, ఐ ఫీల్ సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ గిఫ్ట్స్ అన్నీ. ఎస్, అఫ్ కోర్స్ గర్ల్స్ అందరికీ ఇలాంటి గిఫ్ట్స్ అయితే చాలా నచ్చుతాయి. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు గిఫ్ట్ ఎనీ గర్ల్. సో మీకైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఐడియా లేకపోతే దీంట్లో కొన్నినే మీరు చూస్ చేసుకోండి ఇవ్వాలంటే. సో ఇది ఫ్రెండ్స్. అండ్ నేను చెప్పాను కదా, ఐ నో వన్ మోర్ గిఫ్ట్, ఒక 1 డే ప్రేయరే అని. సో దాని గురించి అయితే నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. అండ్ ద థింగ్ ఈజ్, సాటర్డే January 4th నా బర్త్డే. సో థర్డ్ డే ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట. థర్డ్ డే ఏం గిఫ్ట్ ఇచ్చింటారో అని తెలుసుకుందామా? సో లెట్స్ గో. సో January 4th బర్త్డే అయితే నాకు థర్డ్ డే ఆయన పిలుచుకొని వెళ్ళారనమాట గిఫ్ట్ బై చేసేకి. సో నాకైతే ఈ గిఫ్ట్ ఆల్రెడీ తెలుసు ఏం కొంటున్నాము అని. ఇంతే కాదు ఫ్రెండ్స్, దెర్ ఈజ్ వన్ మోర్ పార్ట్ ఆఫ్ మై బర్త్డే వ్లాగ్. ఇంకా డే టైంలో అయితే మేము ఒక మంచి ప్లేస్ విజిట్ చేసాము. దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ అక్కడ నేను బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్ మోర్ పార్ట్ అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఈ ఫైనల్ గిఫ్ట్ రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, నాకైతే నా హస్బెండ్ స్కూటీ గిఫ్ట్ ఇచ్చారనమాట 1 డే ముందే. సో దిస్ ఈజ్ మై బెస్ట్ గిఫ్ట్. ఐ లవ్ దట్ స్కూటీ బికాజ్ నాకు చాలా ఆశ ఉండేది నాకు స్కూటీ ఒకటి కావాలని. సో ఇది నాకు గిఫ్ట్ ఇచ్చారు. సో 1 డే ముందే నాకు తెలుసు ఇదే నాకు పెద్ద గిఫ్ట్ అనుకున్నాను. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దట్ 25 గిఫ్ట్స్. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
నెక్స్ట్ వీడియో వస్తుంది.